హాయ్ అండి. ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటిదంటే, మన కొరకు ఎదురు చూడని ఇంటికి అస్సలు ఎప్పుడు వెళ్ళకు. నిర్లక్ష్యం చేసే దగ్గర అస్సలు నిలబడకు. ఎందుకంటే ఇటు చూస్తూ అటు చూస్తూ నిన్ను పట్టించుకోకుండా కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నువ్వు కావాల్సింది గీక్ గీక్ మాట్లాడుతున్నా వాళ్ళ దగ్గర అస్సలు నిలబడకు. ఏమంటావు? ఎదురు చూడని ఇంటికి అసలు వెళ్ళకు. మనకు మర్యాద ఉండదు అక్కడికి వెళ్ళినా కానీ. మర్యాద లేని చోట మాటలాడకు. ఎదురు చూడని ఇంటికి వెళ్ళకు. నిర్లక్ష్యం చేసే చోట నిలబడుకోకు. మర్యాద లేని చోట మాటలాడకు. ప్రేమ లేని చోట అసలు పలకరించుకు. అబద్ధాలు సబద్ధాలు మోసాలు చేసుకుంటూ నిన్ను నిందించాలని చూసే కుటుంబాల వైపు అస్సలు చూడకు. అవును, అబద్ధాలు సబద్ధాలు చెప్పి నీ మీదనే నిందలు వేయాలని చూసే కుటుంబాలు కాచుకొని ఉంటాయి నిద్రలేసిన నుంచి. ఎందుకంటే నిన్నెప్పుడు నిందల పాలు చేయాలా అని. దానికి నువ్వు బోర్లపడి వాళ్ళ మాటలు తీయగుండాలని వాళ్ళని ఇంట్లో దాకా రానిచ్చినావు అనుకో, నీ కొంపకే ఊనం. నిజం చెప్తున్నా. అటువంటి వాళ్ళని గ్రహించు, దూరంగా పెట్టు. ఎప్పుడు నీ తలుపు తొడుతూ నీ కోసమే ఎదురు చూస్తూ నీ దగ్గర లాభం ఉంది కాబట్టి నీ ఇంటి వాకిలు కొడుతూ ఉంటారు. భద్రం. వాళ్ళ మాట వీళ్ళ మాట నీతో పంచుకునేటప్పుడు నీ మాటలు వాళ్ళతో పంచుకోరని గ్యారెంటీ ఏంటి? రైటే కదా. అది మన కొరకు ఎదురు చూడని ఇంటికి వెళ్ళకు. నిర్లక్ష్యం చేసే వాళ్ళతో నిలబడకు. ప్రేమ లేని చోట పలకరించుకు. నిజమే కదా. అవసరమా నీకు ఇవన్నీ? నీకు మర్యాద లేని చోట అస్సలు మాట్లాడకు. నిన్ను నిర్లక్ష్యం చేసే వాళ్ళ దగ్గర అస్సలు నిలబడకు. నీ కోసం ఎదురు చూడని ఇంటికి అసలే వెళ్ళకు. అబద్ధాలు సబద్ధాలు చేసుకొని మోసాలు చేసుకొని బతికే వాళ్ళతో నీకెందుకు స్నేహం? రైటే కదా. రైట్ అయితే లైక్ కొట్టాం. బాయ్.